క్రిస్టియన్ లైఫ్లో ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ థింగ్. ప్రతిరోజు స్నానం చేసుకోవాలా, సింపుల్ థింగ్, కానీ నీ బాడీని ట్యాక్లో ఉంచుతుంది. అట్లే ప్రతిరోజు నేను నింపబడాలా. దో ఇట్ ఈస్ ఎ సింపుల్ థింగ్ బట్ ఇట్స్ ఎ ప్రొఫౌండ్ ఇన్స్ట్రక్షన్. చాలా పెద్ద ఇన్స్ట్రక్షన్ అది. ఎప్పుడు కూడా నువ్వు నింపబడితే ఆటోమేటిక్గా ఒక తాగిన వ్యక్తి తనకు ఇష్టానుసారంగా బ్రతకలేడు. తను ఆల్కహాల్ కంట్రోల్ ఉంటాడు కనుక దాని ప్రకారం బ్రతుకుతాడు. ఆత్మచేత నువ్వు నింపబడితే నీకు ఇష్టమున్న పనులు చేయవు, నీకు దేవుడికి ఇష్టమైన పనులు ఆటోమేటిక్గా చేస్తాను, అద్భుతం జరుగుతుంది. ఉదాహరణకి దావీదు లాస్ట్ వీక్ చెప్పినాను, అతను ఫిలిస్తీన్ల తరఫున యుద్ధంకి వెళ్తాడు. ఎవరితోని అగేన్స్ట్గా ఇజ్రాయిలైట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫిలిస్తీన్ల రాజు అని చెప్తారు, రానక్కర్లే నువ్వు, ఎందుకంటే నీ యుద్ధంలో నువ్వు చాలా పెద్ద వ్యక్తివి, నువ్వు గొలియాతుని చంపినావు కనుక యుద్ధంలో నువ్వు వాళ్ళ తట్ట తిరిగితే మేము ఓడిపోతాము, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని పంపించేస్తాడు. సో అప్పుడు ఫిలిస్తీన్ల రాజు ఆశ్రయం ఇస్తున్నాడు వీళ్ళకి ఒక స్థలంలో, జిగ్లాక్ అనే స్థలంలో. ఈయనకి 600 నుంచి 800 మంది ఉంటారు ఈయన జనులు. వెళ్ళిపోయి చెప్తే వెన్ దే కమ్ బ్యాక్ టు ప్లేస్ కాల్డ్ జిగ్లాక్ రాగానే అక్కడ ఫిలిస్తీన్లు పంపించగానే జిగ్లాక్ రాగానే మొత్తం కాల్చివేయడం ఉంటుంది. తర్వాత తన భార్యను పిల్లలను అందరి భార్య పిల్లల్ని అమలకాడ్స్ ఎత్తుకెళ్ళిపోతారు. ఆ రోజుల్లో మనకు అది ఫోన్లో ఓపెన్ చేశారు, ఏమంటుంది, అడ్రస్ చూపిస్తుంది, జీపీఎస్ అలాంటిది ఏం లేదు, ఫోన్స్ లేవు, ఏం లేదు, కమ్యూనికేషన్. ఎత్తుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏడుస్తారు భార్య పిల్లల కోసం. డేవిడ్ కూడా ఏడుస్తాడు, ఇంకెక్కువ ఏడుస్తాడు, ఇద్దరు భార్యలు కనుక అప్పుడు ఆయన భార్య పిల్లలు ఉంటే ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత ఏమవుతుందంటే లాస్ట్కి అందరూ అంటారు, డేవిడ్ వల్లనే మనకు జరిగింది ఇది కనుక డేవిడ్ని చంపేసామని రాళ్ళు తీస్తారు. రాళ్ళు తీసిన తర్వాత డేవిడ్ బాగా ఏడ్చిన తర్వాత వాళ్ళు కొట్టినీకి వచ్చినప్పుడు దేవునిలో ఎంకరేజ్ చేసుకుంటాడని ఉంటుంది. ఎట్లా ఎంకరేజ్ చేసుకుంటే డేవిడ్ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ఎట్లా ఎంకరేజ్ చేసుకోవాలంటే కష్టం వచ్చినప్పుడు నోరు ఉంది మనకు, కూర్చొని మనము నోరు తెరిచి భాషల్లో మాట్లాడుతూ పాటలు పాడుతూ దేవుని మనం స్క్రిప్చర్స్ మాట్లాడుతుండాలి. అప్పుడు నింపబడుతూ. మీకు తెలుసో లేదో చాలామందికి ప్రపంచ రీతిగా ఇది బైబిల్ ఉంది చెప్తున్నాను, ఓకే, ఈవెన్ పీపుల్ ఆర్ వాచింగ్, వాళ్ళకి ధైర్యం అయితే తాగుతారు. వాళ్ళు ఎంతమంది తెలిసేది? ధైర్యం లేకపోతే తాగుతారు. మీకు తెలుసో లేదో టైపింగ్ నేర్చుకోనికి నేను పోయినా. నేను క్లర్క్ కావాలని చాలా ఇష్టం అనమాట, క్లర్క్ జాబ్ చేయాలని. నాకు క్లర్క్ అంటే ఏసీ రూమ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, టై వేసుకొని క్లర్క్ జాబ్ చేసుకోవాలి నాకు కోరిక ఉండేది. అయితే నేను కంప్యూటర్స్ నేర్చుకొని టైపింగ్ నేర్చుకొని పోతే వాళ్ళు స్టార్ట్ అనగానే ఆ భయానికి టక్ 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 అని కొడతారు కదా, ASDF స్పేస్ అని, అది అనుకుంటా. అది కొట్టంగా నేను భయానికి నా మిషన్ కింద పడిపోయింది. నా మిషన్ కింద రాయి పెట్టినారు, కర్మగాలు నాకే ఇచ్చారు ఆ మిషన్, ఇట్లా ఊగుతుంది అనమాట. ఆ మిషన్ కింద చిన్నది ఇన్స్టిట్యూషన్లో గవర్నమెంట్ చిన్న రాయి పెట్టినారు. పెడితే ఆ రాయి ఊడిపోయి టక్ మని కింద పడ్డది. ఆ మిషన్ ఇట్లా డొల్లింది, ఫెయిల్. నేను ఇంటికి వచ్చిన, మళ్ళీ 6 months ఏముంటుంది, పైసలు కట్టినా. ఈసారి పాస్ కావాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి మా నాన్నది ఒక ట్రంక్ డబ్బా ఉంటుంది అప్పట్లో. ఆ ట్రంక్ డబ్బాలో బ్రాండీ విస్కీ బాటిల్స్ ఉంటాయి చిన్నవి, క్వార్టర్, అది తీసుకున్నా. మనమైతే ఆ భయం, చాలా భయం. స్టార్ట్ బిగిన్ అనగానే ASD టక్ 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 గాబరైపోతారు. వద్దు, ఇట్లా మనం గెలవలేమని చెప్పి 2 మూతలు పెగ్ వేసుకున్నా, మంచిగా స్నానం చేసుకొని పోయిన అక్కడికి. ఎట్లున్నానంటే నాకు తెలుసు అనమాట, సెమీ కాన్షియస్ కదా, అందరు కనబడుతారు, ఇట్లా గ్లోమింగ్ ఉంది, ఎవరికి భయం లేదు, ఎవరికి విజయం అక్కర్లే, ఎవరైనా కూర్చుంటే అల్ల కూడా చెప్పనక్కర్లేదు, ధైర్యం ఉంది. లోపల నుంచి కూర్చున్నా, ఇట్లా ఉంది, అన్ని కీస్ కనబడుతున్నాయి. స్టార్ట్ అన్నారు. ఎవడెంత ఫాస్ట్గా పోయినా మనం మెల్లంగా ASDF స్పీస్ అట్లా కొట్టేసినా అంత ఎవరి సెకండ్ క్లాస్లో పాస్ అయినా. నేను అట్లా చేయమని మీకు చెప్పట్లేదు, దట్స్ హౌ థింగ్స్ వర్క్ ఇన్ ద వరల్డ్, బట్ అల్టిమేట్ ఇట్ గోస్ టు ఫెయిలియర్ ఓన్లీ. అట్లాగే అది నాకు ఎందుకు జరిగింది, ఎవరిని ఎందుకు పట్టించుకోలే, బికాజ్ నా కంట్రోల్లో లేను. నా కంట్రోల్ లేనందుకు దాని కంట్రోల్ ఉన్నాను కనుక ఐ కుడ్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ ఆఫ్ ఇట్ కంట్రోల్డ్ మీ. లైక్ వైజ్ వెన్ యూఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో నింపబడితే, ప్రతిరోజు నింపబడితే చాలా డౌట్స్ క్లియర్ చేస్తాను నేను. చాలామందికి ఏమనుకుంటే పరిశుద్ధాత్మ రావాలంటే ప్రతిరోజు ఇట్లా చేతులు పైకి లేపుతారు, అబద్ధం అది. పరిశుద్ధాత్ముడు పైనుంచి రాడు, నింపడు లోపలించి. వాళ్ళు నీ లోపల ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. నువ్వు బండి స్టార్ట్ చేసినప్పుడు ప్రతిసారి పెట్రోల్ బంక్ చూడవు, నువ్వు ట్యాంక్లో ఉంది పెట్రోల్ లోపల.
సో నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు, శక్తినిచ్చే వ్యక్తి లోపల ఉన్నాడు కనుక. కానీ ప్రతిరోజు నువ్వు నింపబడాలా, అంటే స్టర్ అప్ అవ్వాలా ప్రతిరోజు లోపల నుంచి. ప్రతిరోజు నింపబడాలా, ప్రతిరోజు లోపల నుంచి. పరిశుద్ధాత్మ లోపలడు, లోపల నుంచి నింపబడడానికే. అందుకోసమే ఇది ప్రతిరోజు నువ్వు చేయాలా. నీ క్వైట్ టైంలో లేదా నువ్వు మామూలు టైంలో కూడా బస్సులో వెళ్తున్నప్పుడు నోరు తెరిచి హెల్మెట్ వేసుకున్నప్పుడు కాయగూరలకు వస్తున్నప్పుడు నువ్వు మాట్లాడుతుండాలా. ఏమంటది? కెన్ యూ గో టు ఎఫిషియన్స్ చాప్టర్ నెంబర్ 5:18. వీ విల్ క్యాచ్ ఫ్రమ్ లాస్ట్ వీక్. ప్లీజ్ నేను ఒక ప్రేయర్ నేర్పిస్తాను ఈరోజు, ప్లీజ్ నేర్చుకోండి, అది ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఎఫిషియన్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫిషియన్స్ 5. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదు. సో యాక్చువల్లీ అపోజిల్ పాల్ మద్యంని ఎంకరేజ్ చేయట్లేదు, ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు, దాన్ని పోల్చి చెప్తున్నాడు. అది కంట్రోల్ చేసి ఎట్లుంటారు అట్లాగే ఆత్మ కంట్రోల్ చేయాలమని. మద్యంతో మత్తులై ఉండకూడి, అందులో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పరిపూర్ణై ఉండుడి. ఆత్మలో పరిపూర్ణత. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. అందుకే ఎస్ అంటే పెద్ద ఎస్ ఉంది అక్కడ, అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలా. అనుదినం పరిశుద్ధాత్మ లోపల, పరిశుద్ధాత్మ లోపల అతనితో లోపల నుంచి నింపబడాలా. మళ్ళీ దట్స్ వాట్ ఈస్ సేయింగ్ 19th verse. ఒకనికొకడు కాదు, నీకు నీవే. అది తనకు తానే. ఓకే, స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్లో చూడు, స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్. ఎట్లా నింపబడతావు అంటే నీకు నీవే నోరు తెరిచి కీర్తనలతోనూ. అంటే కీర్తనలతో అంటే దేవుని వాక్యంని దేవుణ్ణి ఉద్దేశించి కాదు. కీర్తనలు అంటే అక్కడ ప్రభా నువ్వు గొప్పవాడవు తండ్రి, నువ్వు మహాత్ముడు ప్రభా, నువ్వు అద్భుతం చేయవాడవు, నువ్వు అక్కడ అది కాదు. అది కాదు. అక్కడ నీకు నీవే అంటే నిన్ను ఎడిఫై చేసేది. నేను బలపరచువాని ద్వారా సమస్తమును చేయగలను, నీకు వందనాలు ప్రభా. మత్తయి సువార్త 5:16-17 వచ్చిన ప్రకారం భూమికి ఉప్పై ఉన్నాను, లోకమునకు వెలుగై ఉన్నాను, భూమికి ఉప్పై ఉన్నాను, లోకమునకు వెలుగై ఉన్నాను అట్లా అన్నారు. ఆఫీస్కి పోతే అందరూ నన్నే బాధ పెడతారంటారు. భూమికి నువ్వు ఉప్పు, లోకమునకు నువ్వు ఉప్పు అంటే నువ్వు ఆఫీస్లో పడితే నువ్వు ప్యూర్ అయినా కానీ నిన్ను బట్టి మనుషులు దీవించబడాలా. దట్స్ హౌ ఇట్ టాక్స్ అబౌట్. నేను భూమికి ఉప్పు, ఐ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఐ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను భూమికి ఉప్పు అయినాను, లోకమునకు వెలుగు, నేను లోకమునకు వెలుగు, నేను లోకమునకు వెలుగు, నేను లోకమునకు వెలుగు, నేను లోకమునకు. అది చెప్పరు. నాకేం తెలియదు. నాకు అర్థం కావట్లేదు. ఎందుకో కాలు నొప్పి, నాకు అర్థం, ఎందుకో తల నొప్పి. డోంట్ నెవర్ టాక్ లైక్ దట్. వెన్ యూ టాక్ లైక్ దట్ యూ కమ్ టు ఎ ప్లేస్ ఆఫ్ అన్బిలీవ్, ఎ ప్లేస్ ఆఫ్ హెల్ప్లెస్నెస్. మనం దేవునితో మాట్లాడి కూడా మెల్లంగా మాట్లాడచ్చు దేవునితోని. నేను ఎందుకు ఫాస్ట్గా మాట్లాడుతుంటే నాకు జీసస్ కాల్లో పని చేసిన కనుక నేను 10 సంవత్సరాలు ప్రేయర్ చేసిన. 10 సంవత్సరాలు రాత్రి మొదలు చేసి ఎట్లుంటాం నోరు మళ్ళీ మంచిగా దేవునితోని. నీకు వందనాలు, మంచి మాటలు, కరెక్ట్ మాటలు. యేసుక్రీస్తు నామమున నీకు వందనాలు తండ్రి, నేను భూమికి వెలుగై ఉన్నాను, లోకమునకు ఉప్పై ఉన్నాను ప్రభా, లోకమునకు వెలుగు, భూమికి ఉప్పై ఉన్నాను, నాకు విరోధముగా రూపించబడి ఏ ఆయుధం వర్ధిల్లదు, నీకు వందనాలు. యెహోవా నాకు గాఢాంధకారపు లోయలను సంచరించిన నాకు ఏం అపాయం జరగదు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీ దుడ్డుకర దండం నాది, 1000 మంది నా పక్కన పడిన 10,000 మంది కుడి పక్కన అపాయం నాకు రాదు. యెహోవా నువ్వు ఆశ్రమని మహోన్నత దేవుడు. బై ద టైమ్ యు విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. లోపల భయము అంతా దుమ్ము ఉంటుంది, బీపీ షుగర్ అన్ని నార్మల్కి వచ్చేస్తాయి నీ బాడీలో. టాబ్లెట్ వేసుకొని అక్కర్లే, అసలు రావద్దు, వస్తే ఇది. నువ్వు లోపలికి చెప్తున్నావు అనుకో, లోపలికి చెప్తున్నావు యెహోవా 10,000 మంది నా పక్కన, యెహోవా నువ్వు ఆశ్రయమని మహోన్నత దేవుని నివాసంగా చేసుకున్నావు, అపాయం నాకు రాదు. ఏ తెగులు ఈ గూడారం సమీపంలో, ఏ తెగులు when you say you start from inside, లోపలికి నింపబడతావు. ఇది ఆప్షనల్ కాదు, కంపల్షన్. ఎగ్జామ్స్లో ఆప్షనల్ క్వశ్చన్ ఉంటుంది, కంపల్షన్ ఉంటుంది. నేను ఎగ్జామ్ మొగం చూసుకొని 5 ఇచ్చి 3 రాయమంటారు. ఇందులో 3 రాయమంటే నాకు 3 వచ్చేటివి. ఆ 3 వచ్చేటి కూడా పాస్ అయిపోయినని తెలుసు నాకు అప్పుడే. ఎందుకంటే నేను బట్టి మాస్టర్, అన్ని మోడల్ పేపర్ మొత్తం బట్టి పడతాను. నేను ఎగ్జామ్ పోయినా పాస్ అవుతాను తెలుసు. టక ఫస్ట్ రాసుకుంటా. అక్కడ ఇండస్ట్రీ ప్రొడ్యూసింగ్ అట్లా ముందుది మర్చిపోయాను అనుకో, ఇక నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉండేది. సో అది అనుకున్నా, అట్లా బట్టి పాస్ అయితే చాలనుకున్నా. బట్టి పట్టడమే స్క్రిప్చర్స్ చెప్తుంది. నువ్వు బతకడానికి దేవుని వాక్యం ఉండాలి. నువ్వు మాట్లాడుతూ లోపల స్టోరప్ అవుతావు. కాగానే ఏదో ఒక ఫోన్ వస్తుంది, లేకపోతే నువ్వు ఏదో మాట్లాడుతావు, లేకపోతే నీకు ఎవరికో ఫోన్ చేయాలనిపిస్తుంది, ఏదో ఒత్తిడి చేస్తుంది, నేను ఎక్కడికో పోతావు. వద్దంటే ఎందుకో ఆ షాప్కి వెళ్తావు, సంథింగ్ స్టార్ట్స్ టు హ్యాపెన్. నీకు కీర్తనలతో, అంటే దేవుని కోసం కాదు, నీ కోసం మాట్లాడుకోవాలి. క్వశ్చన్, నేను లోకమునకు వెలుగు దేవుని కోసం చెప్పినా నా కోసమా? నాకు విరోధముగా రూపించబడి ఆయుధం దేవుని కోసం చెప్పిన నా కోసమా? నన్ను ప్రేమించి అందరూ అత్యధిక నడుచు నా కోసమో దేవుని కోసమా? ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కలిసి నా కోసమో దేవుని కోసమా?
ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప దేవుని కోసం చెప్పిన, నా కోసమా? దేవుని కోసం చెప్పినది. నేను లోకమునికి వెలుగు, నా కోసమా దేవుని కోసమా? ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకాలు దేవుడి కోసమా నా కోసమా? సో దేవుడి కోసం చెప్పొద్దు, నీకు నీవంటే నీ కోసం మాట్లాడుకోవాలి. అక్కడ కీర్తనలు అంటే నేను వెలుగు, నేను లోకమునికి వెలుగు, లోకమునికి వెలుగు, లోకమునికి వెలుగు, లోకమునికి వెలుగు, లోకమునికి వెలుగు, లోకమునికి వెలుగు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐఎమ్ ద లైట్, ఐఎమ్ ద మోర్ దెన్ కాంకరర్, ఐఎమ్ ద మోర్ దెన్ కాంకరర్, మోర్ దెన్ ఎ కాంకరర్. నువ్వు చెప్పి చూడు, బీపీ ఉంటుందో చెప్పి చూడు. చెప్తాం, ఎందుకు వస్తుందో ఏమో, నాకెందుకు వస్తుందేమో. ఎంత ఏజ్ ఇది అంటారు పక్కనోడు, ఇంకోళ్ళు అంటారు అంత ఏజ్ కాదు, చిన్నపిల్లలకి వస్తుంది అంటాడు వాడు. అట్లీస్ట్ నువ్వు అదృష్టం 40 ఏళ్ళకి వచ్చింది ఇక అంటారు. అవన్నీ దోస్ ఆర్ నాన్ సెన్స్. సో కీర్తనలతో, సంగీతముతో అంటేనేమో, సంగీతం అంటే ఇమ్స్. ఇమ్స్ అంటే ఆమె విక్టర్, ఆమె విక్టర్, జయిస్తున్నాను, జయిస్తున్నాను, జయిస్తున్నా, 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 నేను దీవించబడ, 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 ఆమె విక్టర్, ఆమె సక్సెస్. నువ్వు చెప్తున్నావే తెలుసా, లోపలికి వెళ్ళి నింపబడుతుంటారు. అంటే జీవితకాలం చెప్పాలా? నేను జీవితకాలం నేను చెప్పమని చెప్తాను. సబ్సిడీ ఇచ్చాను, దేవుడు మాత్రం దీవారాత్రులు చెప్పమన్నాడు. యెహోవా మాటలు దీవారాత్రులు చెప్పువాడు ధన్యుడు, వాడు నీటి కాలువను నాటబడిచాడు, ఆకు వాళ్ళక తన కాలం ముందు ఫలమిచ్చాడు, వాడు చేయనిదంతయు. చెప్పడానికి ప్రాబ్లం ఎందుకు? కానీ ఒకటి చెప్పాలి, చెప్పమని చెప్పము, వేరే విషయం చెప్పండి చెప్తాం. మనకు బోర్ కొట్టదు వేరే కోసం మాట్లాడుకోవాలంటే. లేటెస్ట్ మూవీస్ కోసం, లేటెస్ట్ దేనికోసం కూర్చొని రాత్రి పగలు మాట్లాడమంటే మాట్లాడతాం. కానీ వెన్ యూ వాంట్ టు టాక్, అది స్పిరిట్, అది నీకు, నాకు కూడా ఉంటుంది పనిచేస్తే కదా. నేను సో ఆత్మతోను సంగీతం, ఆత్మతోను అంటేనేమో నీవు అట్లా వచ్చిన తర్వాత ఒక టైంకి వచ్చినాక లోపలికి వెళ్ళి నువ్వు భాషల్లో పాటలు పాడుతుంటావు. లెమరోలో బారో లెకాసోటెరే మరో కేబా సెటెలెబా ఏ హెకెలెమరో కబాసాట. ఏమో జరిగింది అనుకుంటారు, మనకి ఏదో అనుకుంటారు వాళ్ళు, అనుకోని వాళ్ళు ఏమని అనుకోని 7 రోజులు తిరుగుమన్నాడు, 7 రోజులు తిరుగుతున్నాడు. ఐ ఫర్గాట్ టు టెల్ యు, డేవిడ్ అట్లా పాటలు పాడతాడు. ఆయనకు బలపరుచుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేసి పద అంటాడు. ఎక్కడికి పోవాలి? తూర్పు పోవాలన్నా, ఉత్తర పోవాలన్నా, దక్షిణ పోవాలన్నా, ఎటు పోవాలి తెలియదు ఆయనకి. కానీ అతను ఆత్మలో నింపబడ్డాడు. బికాస్ అతను ఎడిఫై చేసుకున్నాడు, ప్రార్థన చేసాడు. చేయగానే బయటికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద పోతుంటాడు. సో అతనికి లెఫ్ట్లో పోయినరా అమాలికైట్స్, రైట్లో పోయినరా, తూర్పు పోయిన తెలియదు. ఆడ పోతుంటే అడవిలో ఒక పిల్లోడు పడిపోయి ఉంటాడు. నువ్వు ఆత్మలు నింపబడితే ఇట్లా జరుగుతుంది. ఆ పిల్లోని పోతే చచ్చిపోతుంటాడు. ఆ పిల్లోని పిలిచి ఏమైందంటే, వాడికి ఫస్ట్ ఆహారం ఇవ్వండి, నీళ్ళు ఇచ్చినాక ఎవరు నువ్వు అంటే ఆ పిల్లోడు చెప్తాడు, నేను ఒక ఈజిప్షియన్ని, నేను ఒక పనివాడిని, అమాలెకైట్స్ అని ఒక రాజు ఉండు కదా, ఆ రాజు దగ్గర పని చేస్తున్నాను. నేను 3 రోజుల కింద, ఎన్ని రోజుల కింద? 3 రోజుల కింద డేవిడ్ ఎక్కడున్నాడు? సిక్లాక్ ఉన్నాడా? ఫిలిస్తీన్ల యుద్ధంలో ఉన్నాడా? ఫిలిస్తీన్ల యుద్ధంలో ఉన్నాడు. అంటే దేవుడు నువ్వు రాబోయే సమస్యను ఎప్పుడు డీల్ చేసిండు ఈ పిల్లోడి ద్వారా. మనకు రాబోయే పైసలు, రాబోయే కష్టం అన్నిట్లో కలిసి ఎప్పుడో దేవుడు డీల్ చేసేసిండు. కానీ మనం దాన్ని రీచ్ కానికే మనకు జ్ఞానం కావాలా. జ్ఞానం అంటే మాటలు. అయితే డేవిడ్ యుద్ధంలో ఉన్నాడు, అమాలికైట్స్ ఇంకా రాలే. అప్పుడే అమాలికైట్స్లో ఆయన పిల్లోడికి జ్వరం వచ్చింది. ఆడికి జ్వరం రాకపోయింటే వాడు అడవులు ఉండకపోయాడు, అడవులు ఉండకపోతే డేవిడ్కి మార్గం చూపించకపోయాడు. సో ఎవరు నువ్వు అంటే, అమ్మ నేను ఒక ఈజిప్షియన్ని, ఏమైనా జ్వరం వచ్చింది, మా యజమాని నన్ను వదిలిపెట్టినాడు, అయితే మా యజమాని మిమ్మల్ని నీ భార్య పిల్లల్ని పట్టకపోయింది అంటాడు. మనకు చూపిస్తావా అంటాడు. ప్రామిస్ చేయి, నన్ను చంపనన్ను లేదా తనకు పట్టినంటే తప్పకుండా అంటాడు. ఆయన్ని పట్టుకొని పోయి ఆ స్థలంకి వెళ్ళి అందరిని చంపి తీసుకొని వస్తాడు. క్వశ్చన్, వాడికి ఎందుకు జ్వరం రావాలా? స్పోని మన విషయంలో జ్వరం వచ్చింది ఆ పిల్లోడికి, ఆ పిల్లోడు మనకు కలిసేటోడా? వెన్ యూ ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, యూ గో టు ద రైట్ పర్సన్, యూ టాక్ టు రైట్ పీపుల్, యూ గెట్ ఇన్ టు రైట్ థింగ్స్, యూ విల్ గో టు రైట్ ప్లేస్, యూ విల్ స్టాప్ గోయింగ్ రాంగ్ ప్లేసెస్, యూ స్టాప్ టాకింగ్ టు రాంగ్ పీపుల్. నువ్వు ఎవరితో అన్ని దేవుడు అద్భుత రీతిగా మీకు ఎక్కడేం చేయాలో అన్నీ చేస్తాడు. అందుకే ప్రతిరోజు నువ్వు ఆత్మతో నింపబడాలా. అందుకోసమే కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ పాటతోనూ మీ హృదయంలో ప్రభుని గూర్చి పాడుచు కీర్తించుము. 20th verse. మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట, అంటే యేసు నామములో, ఇది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరం. యేసుక్రీస్తు నామంలో సమస్తం గురించి, ఎన్నిటిని గూర్చి?
సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు ఎల్లప్పుడు కృతజ్ఞత చెల్లించండి. మీకేం తెలియదు, ఇంకేం నీకు ద్వారం మూసుకుపోయింది, కష్టం వచ్చింది, ఏం తెలియదు, తన నీకు వందనాలు చెల్లించు. యేసుక్రీస్తు నామంలో నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. యేసు నామంలో తండ్రి ఈరోజు బ్రతికినా నీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నాకు చక్కటి ఆరోగ్యం తెచ్చిన వందనాలు. యేసుక్రీస్తు నామంలో తండ్రి నేను శ్వాస పీల్చుకుంటాను వందనాలు. యేసుక్రీస్తు నామంలో ఈ గృహంని బట్టి వందనాలు, ఈ మోటార్ బైక్ని బట్టి వందనాలు. యేసుక్రీస్తు నామంలో నేను శ్వాస పీల్చుకుంటే నీకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో నా రక్షణ దయచేసిన నీకు వందనాలు. నాకు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన నీకు వందనాలు. సో ప్రతి దాని కోసము యూ కీప్ థాంకింగ్. లోపలికి నీ హార్ట్ స్టోరప్ అవుతుంది. స్టోరప్ అయిపోయి సపోజ్ నీ బాడీలో ఒక ప్రాబ్లం ఉంది, డాక్టర్ డయాగ్నోజ్ చేయలేకపోతున్నారు, నువ్వు చెప్తుంటావు అట్లాగే తన నీకు వందనాలు. నీ సమస్య వెళ్ళిపోయింది. నీ సమస్య కోసం నువ్వు నువ్వు షిఫ్ట్ అయిపోయినావు. సమస్య నుంచి ఎక్కడికి వచ్చావంటే ఆత్మలో చెప్తున్నావు. సమస్య మానేసినావు, చెప్తున్నావు తన నీకు వందనాలు. ప్రభా నీకు ఎంత మంచివాడి ప్రభా నాకు రక్షణ దయచేసిన ప్రభా నీకు నా మోకాల్లో పొద్దు నాకు ఆరోగ్యం ఇచ్చిన ప్రభా, నా బిడ్డల్ని బట్టి నా భర్తను బట్టి నీకు వందనాలు ప్రభా, నాకు ఇచ్చిన ఉద్యోగం బట్టి ఏ పో అంటావు, గద్దిస్తున్నా అంటావు. ఆ మాట మీద అది వెళ్ళిపోతుంది. ఆ టైం కరెక్ట్ వర్డ్ వస్తుంది. అందుకే సామెతలు ఉంటుంది, సమయోచితమైన మాట ఎంతో మనోహరము. A word in a due season, how good it is అంటారు కదా. ఆయన ఆ మాట చెప్పిన ఆత్మహత్యకు పోతుంటే ఆ మాట చెప్పినందుకు ఓదార్చబడ్డ మాట. ఇట్ ఈస్ ఇన్ బైబిల్. Proverbs 23 ఉంటుంది, 14 15. సమయోచితమైన మాట ఎంతో మనోహరం. కరెక్ట్ మాట మాట్లాడడం నేర్చుకోవాలా. అంటే అందరిలా ప్రపంచంలా కాదు, వాక్యము, దేవుని వాక్యం. ఉదాహరణకి నువ్వు కడుపులో నీకు అబ్డామినల్ ప్రాబ్లం ఉంది. అబ్డామినల్ ప్రాబ్లం ఏమో నీకు తెలియదు, మనుషులం కదా. ఎందుకు వచ్చింది ప్రాబ్లం? అసిడిటీ ప్రాబ్లమా? తెలియదు. ఎక్కువ తిన్నందుక, లేట్ పడుకున్నందుక, ఎందుకు తెలియదు. సో నువ్వు మాట్లాడుతుంటూ నీకు వందనాలు నా భర్తను పిల్లల్ని బట్టి వందనాలు, ఉద్యోగం బట్టి వందనాలు, ఆత్మ దయచే వందనాలు నీకు చెప్తుంటే యేసు నామములో గద్దిస్తున్నాను కడుపులోని అబ్డామినల్ ప్రాబ్లం అంటూ. గద్దించడం అంటే చాలా మంది దాని మీనింగ్ తెలవాలా. వెన్ యు నో ద మీనింగ్ యు గో డీపర్. గద్దించడం అంటే సరిచేయడం. ప్లంబర్ వస్తాడు, సరి చేస్తాడు. ఎలక్ట్రీషియన్ సరి చేస్తాడు. ఇంజనీర్ సరి చేస్తాడు. డాక్టర్ సరి చేస్తాడు. సో రెబ్యూక్ అంటే సరి చేయబడ్డం. సో యేసు నామములో నా కడుపులో ఏదొస్తుంది, రెబ్యూక్, సరి చేయబడను గాక. రెబ్యూక్ గద్దించి అన్నప్పుడు అది సరి అయిపోతుంది. అయిపోయిన తర్వాత నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అనాయింటింగ్ మీద మాట్లాడినావు, నింపబడ్డావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక సామెతలు 23, 15, 23 చూస్తారా? అది 15, 23 తీయండి. సామెతలు 15, 23. If I'm not mistaken. A man has joy by the answer of his mouth, and a word spoken in due season, how good it is. పెద్ద మాట. వాట్ ఆఫ్ విజ్డమ్ అది. అంటే సమయంలో ఉచితమైన మాట ఎంతో మనోహరం. ఎందుకు రాలే బిజినెస్ ఆ డీల్ అంటే వాడు నోరు దూలా అండి అంటారు. నోటి మాటతోని బిజినెస్ పోగొట్టుంటారు. నోటి మాటతోని ఏమైనా వస్తుంది. కరెక్ట్ మాట ఆ టైంలో. ఏ వర్డ్ సమయంలో ఉచితంగా ఆత్మ ద్వారా ఇచ్చే మాట ఎంతో గ్రేట్, మనోహరం. అంటే దాని మిరకిల్ తీసుకొస్తుంది. మిరకిల్ మీకు తెలుసా? డాక్టరు బతికిపోయినందుకు బతికిపోతారు చాలామంది. డాక్టర్ మంచిగా నీకు ఏం కావాలని పంపిస్తారు, మంచిగా అయిపోతారు వాళ్ళు. నిజం తెలిసేది. డాక్టర్ చెప్పిండు నేను మంచిగా అయిపోయినా, డాక్టర్ చెప్పిండు నేను మంచిగా అయిపోయినా, డాక్టర్ చెప్పిండు నేను మంచిగా అయిపోయినా. తెలుసు అందుకే డాక్టర్ పొద్దున్న మళ్ళీ గట్టిగా మాట్లాడు, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ డూయింగ్ గుడ్, గెట్ అప్, ఓపెన్ ది విండో, యు ఆర్ లుకింగ్ వెరీ ఫ్రెష్ అంటాడు. అది చూసి మనం బతికేసాం అనుకుంటాం. ఏముండదు. దే ఆర్ బీన్ టాట్ లైక్ దట్. వాళ్ళ మాట అట్లుంటే దేవుని మాట ఎట్లా ఉండాలా? Ephesians chapter number 3. Please 3 and verse 14. ఇది అందరం నేర్చుకుందాం. Ephesians chapter number 3. ఎట్లా నింపబడినాక ఎట్లా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ హేతువు చేత అంటే ఈ కారణము చేత అపోస్తలుడు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఒక ప్రార్థన రాసిండు ఎఫెసియన్స్కి. జనరల్గా మనకు చర్చ్లో ఏముంటుందో తెలుసా? వచ్చేయమంటారు, మా కొడుకు పెళ్లి కోసం ప్రేయర్ చేయమంటారు. ఎంతమంది తెలుసు ఇలాంటి మాట్లాడతారు? మా పిల్లల యొక్క చదువు కోసం, మా ఇల్లు కోసం, మా వ్యాపారం కోసం, మా జాబ్ కోసం, ఇట్లాంటి ప్రేయర్ రిక్వెస్ట్. బైబిల్ అలాంటివి ఏముండవు. బైబిల్ అలాంటివి ఏముండవు. అవి చేయొద్దా? అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీకు ఇది తెలుసా? చేయొద్దు, చేయవు. నీకు ఇది తెలుసా? చేయవు. నువ్వు ఆఫీస్కి వెళ్తావు, ఆఫీసర్ దగ్గరికి
మా వైఫ్కి శారీ కొనాలి, డబ్బులు ఇవ్వని అడుగుతామా? క్వశ్చన్. భార్యకి బట్టలు కొని పిల్లలకి ఆహారం కొనాలా కొనొద్దా అని బాస్ని అడుగుతామా? అడగమా? అతన్ని ఆహారం కొంటామా కొనాలా? కానీ బాస్ని అడగనక్కలే, పని చేస్తే ఆటోమేటిక్ పైసలు వస్తాయి. ఇది కొనాలా, కానీ పని చేయాలా? దేవుడు చెప్పింది ఎట్లా ప్రేయర్ చేయమన్నాడు, చేయమట్లా మనం. ఇవన్నీ కూడా ఆత్మ క్రైస్తవుల కోసము నేర్పించిండు పరిశుద్ధాత్ముడు పాల్ ద్వారా. ఇవన్నిటి మనం పక్కన పెట్టినాం. నాకు తెలిసిన వరకు నా జీవిత కాలంలో ఎవరు నా దగ్గరకు వచ్చి ఈ ప్రేయర్ చేయమని ఎప్పుడు చెప్పలేదు. నేను జీసస్ కాలనీ సంస్థకు ప్రార్థన గోపురం పనిచేసినాను. ఒక్కరోజు కూడా జీవిత కాలం అంతా కూడా ఒక వ్యక్తి వచ్చి కానీ, ఒక పాస్టర్ కానీ, ఒక విశ్వాసి వచ్చి సార్ పక్కన పెట్టండి నా కుటుంబం కోసం ఈ ప్రార్థన చేయండి, ఆత్మ ప్రార్థన ఒక్కరు అడిగిన వాళ్ళు ఈ రోజు వరకు భూమి మీద ఎప్పుడు చూడలేదు. మనం నేర్చుకుందాం. నువ్వు ఇంట్లో ఉండి నీ కుటుంబం అందరినీ, వ్యాపారాన్ని, ఇల్లుని అన్నింటినీ చక్కపరచుకోవచ్చు. చూడు, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని. పాల్ చెప్తున్నాడు, భూమి మీద ఉన్న క్రిస్టియన్స్కి, పరలోకమైనటువంటి విశ్వాసులకి, పరలోకం నిద్రించి ఉన్నారుగా వాళ్ళందరికీ ఒక తండ్రి ఉన్నాడు, అతను యెహోవా. ఆ తండ్రి ఎదుట మోకాలు నుంచి, ఓ ఎఫెసీ సంఘస్థులారా మీకోసం నేను ప్రార్థిస్తున్నా. ఎవరికి? యెహోవా దేవునికి. ఎట్లా? సాగిలపడి మోకరించి మీకోసం ప్రార్థిస్తున్నా. ఏంటి ఆ ప్రార్థన? చూడండి. సో బట్టి కుటుంబం బట్టి పిలువబడుచున్న ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని. ఓకే, 15th వర్స్. మీరు ఇది ప్రార్థన రిక్వెస్ట్, ఇది మీ నోటికి రావాలా కంపల్సరీ, ఇంగ్లీషో తెలుగులో. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలా. ఇది మీ అంతరంగ పురుషుని అందు. మీ అంతరంగ పురుషుడు, లోపల అంతరంగ పురుషుడు మనకి నిజమైన వ్యక్తి, మనం లోపల వ్యక్తి. అందుకే ఎవరైనా చనిపోయారు అనుకో, ఆ వ్యక్తిని తెచ్చిరన్నారు, బాడీ వచ్చిందా అంటారు. నేను చాలాసార్లు చెప్పిన, ఫిల్మ్ యాక్టర్ శ్రీదేవి చచ్చిపోయిన తర్వాత దుబాయ్లో చనిపోయింది. ఒక దాంట్లో తాగి టబ్లో పడిపోయి అంబానీ వాళ్ళు ఒకటి ప్లేన్ పంపించినారు. పొద్దున్న లైన్స్లో వచ్చింది. సో అంబానీ హ్యావ్ సెండ్ ద ఫ్లైట్ టు బ్రింగ్ శ్రీదేవి డెడ్ కార్ప్స్. ఆమె బాడీ. శ్రీదేవి ఎప్పుడు వెళ్ళిపోయింది టబ్లో పడ్డప్పుడు. సో బాడీ, మనము బాడీ కాదు ఎప్పుడు గుర్తుపెట్టుకొని, మనం లోపల మనిషి. ఆ మనిషిని నువ్వు పట్టించుకుంటేనే అది నీ బాడీని పట్టించుకుంటుంది. నిన్ను పట్టించుకుంటే నీ వ్యాపారం పట్టించుకుంటుంది. నిన్ను పట్టించుకుంటే, ఎందుకంటే నీ ఆత్మ నువ్వు పట్టించుకోకపోతే, నీ ఆత్మ ఓడిపోతే ప్రపంచంలో ఓడిపోతాం. అన్నిటిని పట్టించుకుంటాం మనం, ఆత్మను పట్టించుకోం. చూడు ఏమంటాడు, మీ అంతరంగ పురుషుని అందు శక్తి కలగాల. సక్సెస్కి కారణం ఇది ఒకటే, మీ అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి. అంటే లోపల మనిషిలో ప్రతిరోజు స్ట్రెంత్ రావాలా, తనకి ప్రతిరోజు స్ట్రెంత్ రావాలా. మీ అంతరంగ పురుషుని అందు ఇది ప్రేయర్ చేస్తాడు. శక్తి కలిగి 16th వర్స్. ఆయన ఆత్మ వలన, ఆయన అంటే తండ్రి అయిన దేవుని ఆత్మ వలన బలపరచినట్లుగా మీ అంతరంగ పురుషునిలో శక్తి కలిగి నువ్వు బలపరచబడాలి. ఏం శక్తి అంటే ఆ శక్తిని ఇంగ్లీష్లో మైట్ అంటారు, లేకపోతే గ్రీక్లో డినమీస్, డైనమిక్ పవర్. ఆ శక్తి లోపలికి వస్తే బయట పని జరుగుతుంది. ఆ శక్తి లోపల వస్తే ఇంటర్వ్యూలో జాబ్ వస్తుంది. ఆ శక్తి లోపల వస్తే బాడీలో సిక్నెస్ వస్తుంది. ఆ శక్తి లోపల వస్తే నీకు డబ్బులు వస్తాయి. ఆ శక్తి లోపల వస్తే నీకు ఇంటర్వ్యూలో పాస్ అవుతుంది. ఆ శక్తి లోపల వస్తే నీకు వీసా వస్తుంది. ఆ శక్తి లోపల వస్తే బయట పనులు జరుగుతాయి. దాని డైనమో పవర్. అందుకని నీతిమంతుని ప్రార్థన మనస్పూర్వకమదై బహు శక్తి గలదై. ద ఎఫెక్చువల్ ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ రిలీజ్ పవర్. ఒక బాంబ్ చేస్తే పవర్ క్రియేట్ అవుతుంది. ఒక నీతిమంతుడు మాట్లాడితే శక్తి క్రియేట్ అవుతుంది. ఎందుకు? చేంజెస్ కోసం. ద ఎఫెక్చువల్ ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్. ఒక క్రిస్టియన్ ప్రార్థన బాగా చేస్తే, మనస్పూర్వకంగా చేస్తే అది శక్తి క్రియేట్ అయ్యి లొకాలిటీస్ మారుస్తుంది, రాజులను మారుస్తుంది, అనారోగ్యం తీసేస్తుంది, హాస్పిటల్ ఖాళీ చేస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగం వెళ్ళిపోతుంది, ఇవన్నీ జరుగుతుంది. ద ఎఫెక్చువల్ prayer, fervent prayer, righteous man avails much prayer for a power for a change. శక్తి దేనికోసం అంటే మార్పు కోసం. శక్తి లోపల నుంచి. అందుకే వాళ్ళు సముద్రంలో పోతుంటే బోధకు కూడా మేము నశించిపోతే నీకు చింత లేదా, నువ్వు పట్టించుకోవట్లే అంటే లేచానా సమాధానం అన్నాడు. లోపలికి శక్తి ఉండే ఆయనకి. సమాధానం నీళ్లను, సముద్రాన్ని గద్దించి నీళ్ళను పడుకోబెట్టి లోపల. ఇది రోజు కావాలా. హాఫ్ అన్ అవర్ దేవునితో కూర్చోడం నేర్చుకోవాలా. చూడు, ఆయన ఆత్మ వలన మన అంతరంగ పురుషుల్లో దేవుని శక్తి ద్వారా డినమిస్ బలపరచబడవాలా. ఇంగ్లీష్ అనేది దట్ యు వుడ్ గ్రాంట్ యు అకార్డింగ్ టు ఈస్ రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆ శక్తి మన మంచితనం కాదు, ఆయన రిచెస్ నుంచి. టు బి స్ట్రెంగ్థెన్డ్ విత్ మైట్, MIGH. మైట్ అంటే డినమిస్ పవర్. దాంతో లోపల బలపరచబడాల.
కొంతమంది కాళ్ళకు దెబ్బలు పడితే ఒక ఆయిల్ రుద్దుతారు. ఎందుకు? బలపరచబడికే. నీ ఆత్మ కూడా బలపరచబడాలా. దేనితోని? దేవుని యొక్క శక్తితోని, డినమిక్ శక్తితోని బలపరచబడి నీ అంతరంగ బలపరచబడాలా. 17th verse. అప్పుడు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. ఏంటి క్రీస్తు నివసించిన? క్రీస్తు ఉండలేడంటే చాలా మంది ఉన్నారంటారు, లేరంటారు. మీకు తెలుసో లేదో, జెనరిక్ టాక్ వేరు, రియల్ టాక్ వేరు. యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? యెహోవా దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? ఈ భూమి మీద ఉన్నది ఉట్టి నీ లోపల పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. సో యేసుక్రీస్తు నీలో ఉండాలా. నీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, వెన్ యు కన్ఫెసింగ్ గాడ్స్ వర్డ్, వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, వెన్ ఈ ప్రార్థన చేస్తుంటే, తండ్రి నా అంతరంగ పురుషుల్లో పరిశుద్ధాత్మ ద్వారా నీ మహిమ చొప్పున ప్రభ, నా ఆత్మలో ప్రభ, నీ శక్తి ద్వారా నేను బలపరచబడదును గాక, నీ డినమిక్ శక్తి ద్వారా బలపరచబడును గాక అని చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు యెహోవా దేవుని కంప్లీట్గా నీలోకి తీసుకొస్తాడు. అంటే లేడని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక వాట్సాప్ మెసేజ్ మీకు పంపించిన, ఒక 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 పిక్చర్ పంపించిన, ఒక మ్యాటర్ పంపిస్తే మొత్తం నీకు వస్తుందా రాదా? దాని మొత్తం ఉందా లేదా? వెళ్ళిపోయిందా? దాని మొత్తం ఉందా? నీకు మొత్తం వస్తుంది. సో పరిశుద్ధాత్ముడు, వెన్ యూ ప్రే దిస్ ప్రేయర్, యూ విల్ బ్రింగ్ గాడ్ జెహోవా కంప్లీట్లీ ఆయన ప్రెసెన్స్తో నింపుతాడు. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభుతో కంప్లీట్గా నేను నింపుతాడు. సో నేను యేసు ప్రభు నీతో ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడతాడో తెలుస్తుంది నీకు. దేవుడు మాట్లాడిండా, పరిశుద్ధాత్ముడు మాట్లాడిండా, యెహోవా మాట్లాడిండా, మీకు యూ విల్ హ్యావ్ ద డిఫరెన్సియేషన్. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. మీ క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. ఓకే, 18th verse. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా. పెద్ద మాట అది. దేవుని సంపూర్ణత యందు. పరిశుద్ధాత్ముడు ఏంటంటే యెహోవా దేవుని మీకు 80% తీసుకురాడు. యెహోవా దేవుని కంప్లీట్గా తీసుకొస్తాడు. యేసు ప్రభు సన్నిధిని కంప్లీట్గా మీలోకి తీసుకొస్తాడు. దట్స్ వాట్ ఈస్ టాకింగ్. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులుగా నవ్వునట్లు. అంటే సపోజ్ ఒక బస్తా నిన్న టమాటోస్ వచ్చినాయి. వస్తే మీరు అలా సగం తీసుకోవట్లేదు, కంప్లీట్ మీకు మొత్తం ఇచ్చేస్తున్నారు. ఫుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంపూర్ణత యందు పరిపూర్ణ, అంటే దేవుడు శక్తి, బలము, ఆయన జ్ఞానము సమస్తము కూడా నీలోకి పార్షల్గా రాదు. కంప్లీట్ అయిన ప్రెసెన్స్తో నింపబడుతుంది. దేవుని యొక్క సంపూర్ణత యందు పరిపూర్ణులుగా అవునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడుతుంది. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. అందుకు వేరుపారి స్థిరపడినట్లు సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకున్నటకును. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్. ఎవరికి చదువు ఉండదు, దేవుని నమ్ముకుంటారు. వాళ్ళు బస్సులో పోతున్నారు, కింద పడిపోగానే చనిపోయే మూమెంట్లో వాళ్ళు కాపాడబడతారు. కాపాడబడినాక సంఘంలో వచ్చి వాక్యం చెప్పమంటే, ఎట్లా బ్రతికినావు నువ్వు అంటే, దేవుడు చాలా గొప్పవాడు, ప్రేమగలవాడు అంటారు. ఎట్లా బ్రతికినావు నువ్వు? మీకు తెలుసా, చాలా గొప్పవాడు దేవుడు. ఎంత గొప్పవాడు అంటే అలా చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. ఎందుకో తెలుసా, దే హావ్ విట్నెస్ సంథింగ్ ఇన్ ద లైఫ్. అప్పుడు ఖచ్చితంగా చనిపోవాలా, అది దేవుడు కాకపోతే ఇంపాసిబుల్. ఆ ప్రాజెక్ట్ రావాలా, దేవుడు అయితే ఇంపాసిబుల్. ఈ కష్టం ఉంది, దేవుడికి అలా తెలుసు అనమాట. సో అలా వచ్చి ఎట్లా బతికినావు నువ్వు హాస్పిటల్లో అంటే, నీకు తెలుసా దేవుడే సార్. అందరితోనే, ఎవరితో ఇట్లా బ్రతికినా అని చెప్పరాలు. దేవుడే చేసింది తెలుసా, దేవుడే చేసింది తెలుసా, దేవుడే చేసింది తెలుసా, మా పాపకి దేవుడే ఇచ్చింది తెలుసా అని. దే విల్ ఓన్లీ టెల్ ద లవ్ ఆఫ్ గాడ్ టు ఆల్ ద పీపుల్, బట్ దే కెనాట్ ఎక్స్ప్లెయిన్ బికాస్ దే హావ్ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ దే కుడ్ టెల్ ద మిరకిల్. దేవుని ద్వారా జరిగిందని అదే చెప్తుండ్రు. మీరు దేవుని సంపూర్ణ పరిపూర్ణులుగా ఉన్నట్టుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో అందరితో కూడా దాని వెడల్పు, దేని వెడల్పు? దేవుని వెడల్పు. ఎంత మంచోడు తెలుసా, ఇంత మంచోడు దేవుడు నన్ను కాపాడు హాస్పిటల్ అంటారు. అని చెప్పలేరు అంతకంటే ఎక్కువ. పొడు ఎంత గొప్ప దేవుడు తెలుసా, ఎంత పెద్ద దేవుడు తెలుసా, నిజంగా తెలుసా, నేను చచ్చిపోవాలి యాక్చువల్లీ అప్పుడు బతికిన అంటాడు. మీకు తెలుసా, అసలు ఆ జాబ్ నాకు రానుది. ఎట్లా వచ్చింది అంటే, గొప్ప దేవుడు, చాలా పెద్ద దేవుడు. They cannot tell how it has come, but they experience the love of God. They say, great God, the God. ఆయన వెడల్పు, ఆయన పొడువు, ఎత్తు క్రిస్టియన్తో చెప్తుంటారు. ఇట్లా బ్రతికినండి నేను. పొద్దున్న లేచులో కిడ్నీస్ ఫామ్ అయిపోయినాయండి, దేవునికి స్తోత్రం అండి, గొప్ప దేవుడు అండి. యు టెల్ లైక్ దట్. అది చెప్పనీకే
నీ సైంటిఫిక్ నాలెడ్జ్ పనికిరాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా ఉన్నట్లు ప్రేమ యందు వేరుపారి రాత్రంతా నువ్వు దేవుని స్తోత్రించి నోట్ల మాటలు పెట్టి స్తుతించి పడుకున్నాక పొద్దున కిడ్నీస్ ఫామ్ అయితే ఎట్లుంటుంది చెప్పు నీకు. ఎట్లా వచ్చిన కిడ్నీస్ అంటే కిడ్నీసా చెప్తా కూర్చోరని చెప్పగలుగుతామా? ఎట్లా వచ్చినాయంటే తెలుసా అండి, దేవుడు గొప్పోడు అండి అంటారు. ఎంత పెద్ద దేవుడు తెలుసా, ఎంత గొప్ప దేవుడు తెలుసా. నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు చనిపోతారు అనుకున్నాను, దేవుడు కాపాడు దేవుడు. దట్స్ హౌ యు టెల్, యు టెస్టిఫై టు ఎవ్రీ ఆఫ్ ద బిలీవర్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆయన పొడువు ఎత్తు లోతు అట్లాంటి వాళ్ళు ఇంకా దేవునికి ఎప్పుడు ఎవరు తీసేయలేరు. సో సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతెంతో గ్రహించుకున్నటకును. ఓకే, 19th verse. ఓకే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఏ జ్ఞానం అది? దేవుని జ్ఞానం కాదు. ఎట్లొచ్చింది కిడ్నీస్ మీకు రాత్రి ఎట్లా ఫామ్ అయినాయి అంటే, ఎట్లా ఫామ్ అయిందంట, నేను ఇట్లా చేసుకున్నా ఈ పారాసిటమాల్ అని చెప్పలేదు. జ్ఞానమునకు మించిన, మానవుని సైంటిఫిక్ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. నీకు ఎట్లా ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది 100 మంది పోతే అంటే నాకా చెప్పలేవు, నువ్వు నీ మానవ జ్ఞానంతో చెప్పలేవు అసలు. నీకు యూ కెనాట్ కాంప్రిహెండ్ విత్ యువర్ హ్యూమన్ నాలెడ్జ్. ఎట్లొచ్చిందా నాకు తెలియదు, కానీ దేవుడు ఇంత ప్రేమగలడు తెలుసా, నాకు ఇచ్చిండండి. మనిషి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వరం కావాలని ప్రార్థించుచున్నాను. మనిషి జ్ఞానం ఎప్పుడు మన జ్ఞానం వస్తుంది, ఈ సాలరీ ఇంతే, ఎట్లా పిల్లల్ని పోషించాలా, నా పిల్లలకి ఎట్లా జాబ్ వస్తుంది, పిల్లల పిల్లలు ఎట్లా చేయగలుగుతారు, నాకు సంబంధం ఎట్లా వస్తుంది అని ఆ జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ. అది జరగాలంటే అప్పుడు నువ్వు ఆత్మచేత ప్రతిరోజు నింపబడ్డప్పుడు ఇవన్నీ ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. చూడు, జరుగుతుంటుంది 20th verse. అప్పుడు అది జరుగుతుంది మనలో. మనం ఇక్కడి నుంచి తీసుకుంటాం కార్యమును సాధించే తన క్రియాశక్తి. మనలో కార్యమును తన క్రియాశక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటే మనం అడిగిన దానికంటే స్టార్టింగ్లో నీకు తెలవాలి దేవుని ప్రేమతో నింపబడాలా. దేవుని ప్రేమ నువ్వు ఎంత గొప్పది, ఇలా బ్రతికున్నాను, శ్వాస పిలుచుకుంటే దేవుని నుంచి నీకు యూ హ్యావ్ నోయింగ్ విత్ ఇన్సైడ్ ఆఫ్ యూ. గో టు 14th verse. దిస్ ఇస్ ద ప్రేయర్. ఈ ప్రేయర్ అందరు ప్రతిరోజు మీకోసం, కుటుంబం కోసం చేయాలా. 14th verse. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబంని పిలువబడిన ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని ప్రార్థిస్తుడు. ఏంటో ప్రార్థన? మీరు అంతరంగ పురుషులందు శక్తిని పొందుకొని, తండ్రి నీ మహిమ చొప్పున నా అంతరంగ పురుషుని యందు, నా కుటుంబ అంతరంగ పురుషుని యందు నేను ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీ శక్తిని పొందుకొని మేము బలము నొందుదుము గాక. దట్ షుడ్ బి యువర్ ప్రేయర్. Father, in Jesus' name, that me and my family would be strengthened with your might according to your glorious power. Let it be strengthened inside. నువ్వు చెప్పాలి. when you start to say, అప్పుడు నీ లోపల దేవుని శక్తి, you will start from inside. లోపల దేవుడు పనిచేస్తుంటాడు చూడు. సో ఆయన ఆత్మ వలన బలపరచబట్టున్నట్లుగా, ఓకే, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసముతో నివసించినట్లుగా. అంటే ఏంటో తెలుసా మీకు? చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు పడుకుంటారు, ఏడుస్తుంటారు, లేకపోగానే తల్లిదండ్రులు కనబడకపోతే ఏడుస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ మమ్మ వచ్చి కనబడరు అనుకో, పండుకుంటారు. పండుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పండుకొని ఉంటారు, వాళ్ళు ఉన్నారనుకోని. నిజంగా చెప్పు, వాళ్ళు అదే ఇంట్లో ఉన్నారు, ఆ రూమ్లో లేరు. దేవుడు పరలోకంలో ఉన్నాడు, కానీ ఫేత్తోని ఆత్మలో పరిపూర్ణంగా ఉండాలా. యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు, ఫేత్తోని నీ ఆత్మలో పరిపూర్ణంగా ఉండాలా. అది ఎప్పుడు చెప్తాడు? పరిశుద్ధాత్ముడు ఈ విల్ బ్రింగ్ జీసస్, ఈ విల్ బ్రింగ్ గాడ్ 100% టు యూ. నువ్వు చెప్తావు ఎట్లా జరిగింది? దేవుడు చేసిండు. ఎట్లా పోతే దేవుడు చేసిండు. ఉద్యోగం దేవుడు ఇచ్చినాడు, ఈ పెళ్లి దేవుడు చేసిండండి. You become, God becomes real to you because Holy Spirit brings God real to you. Holy Spirit brings Jesus real to you. అది జరుగుతుంది. అప్పుడు నువ్వు మాట్లాడుతుంటావు, నాలో కార్య సాధకమైన తన క్రియాశక్తి చొప్పున అడుగు. మీ హృదయంలో విశ్వాసము ద్వారా దేవుడు నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. 18th verse. మీరు దేవుని సంపూర్ణత యందు అనుదినము దేవుని ఫుల్నెస్ తోని నింపబడాలా. దేవుని ఫుల్నెస్ తోని. మీరు కొంతమంది పౌడర్ వేసుకుంటారు, పౌడర్ డబ్బా మొత్తం వేసుకుని అడుగుతాం మనం. ఎందుకు అడుగుతారు చెప్పట్లా? వాళ్ళు మొత్తం వేసేసుకొని వస్తారు తెలియక. వేసేసుకుని ఒక చిన్న పిల్లడు వాళ్ళ అమ్మాయి కూడా వచ్చిండు ఒకసారి ప్రేయర్కి, మొత్తం పౌడర్ వేసుకుని ఇక్కడ అంత తెల్లగా ఉంది, మొత్తం డబ్బా వేసుకున్నట్టు. అట్లా ఈస్ టాకింగ్ అబౌట్ హోలీ స్పిరిట్. వెన్ యూ ప్రే ద ప్రేయర్, హి బ్రింగ్స్ కంప్లీట్ ఆఫ్ గాడ్ ఇంటు యూ అండ్ కంప్లీట్ ఆఫ్ జీసస్ ఇంటు యూ అండ్ జీసస్ బికమ్స్ సో రియల్ టు యూ బై ఫెయిత్. నాకు దేవుడు నాలో, నాకు ఇంటర్వ్యూలో జాబ్ వస్తుంది, నేను స్మార్ట్ ఎనఫ్ కాకపోయినాను, నాకు ఈ స్వస్థత వస్తుంది, రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి, ఈ బిజినెస్ డీల్ అయిపోతుంది. అండ్ యూ హ్యావ్ ఇట్.
కానీ అది రోజు నువ్వు వర్కౌట్ చేయాలా, చర్చ్కి వచ్చినది కాదు. సో నింపబడతావు. తెలుసా, మీరు దేవుని సంపూర్ణ పరిపూర్ణ అగునట్లు ప్రేమ యందు వేరు పారి. లోపల ప్రేమ ఉంటుంది, దేవుని ప్రేమ. నన్ను ఎంత ప్రేమిస్తుండే దేవుడు, నన్ను ఎంత ప్రేమిస్తుండే దేవుడు. ఎట్లా దేవుడు ఇచ్చిండండి. ఆఖరికి కూర్చొని నీకేం కష్టం వస్తే పక్కన కష్టం, ప్రభా నేను బతుకున్నా నీకు వందనాలు ప్రభా, నా పిల్లల్ని బట్టి, నాకు పిల్లలు ఇచ్చు నీకు వందనాలు, నా భర్తను బట్టి నీకు వందనాలు, మాకు ఇంట్లో ఇది ఉంది నీకు వందనాలు, రేషన్ ఉంది వందనాలు. Start to thank God. As you keep thanking, you'll be stirred from inside. And the Father becomes so real to you by Holy Spirit. And Jesus becomes so real to you by Holy Spirit. తల్లిదండ్రులకు పిల్లలకు తల్లిదండ్రులు ఉంటే ధైర్యం ఉంటుంది, అట్లా ధైర్యం ఉంటుంది మనకు. దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. Who makes that? అంటే Holy Spirit should be filled. Go to Jude chapter number. ఇది ఈ నైట్ నేను కంపైల్ చేస్తాను తెలుగులో ఇంగ్లీష్లో. ఇది రోజు చాలా మన కోసం, మన పిల్లలు అపోస్తలుడైన పౌలు ఆత్మద్వారా నేర్పించి. ఎక్కడన్నా పిల్లల చదువు కోసం, పెళ్లి కోసం, ఆఫీస్ కోసం, ఉద్యోగం కోసం లేదు. ఇది చేస్తే ఆటోమేటిక్ అన్నీ జరుగుతాయి. వెన్ యూ గో అవుట్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. జ్ఞానసట్ నదీ తీరం అందుకోసమే సీమోను పేతురుకి దేవుడు వచ్చి ప్రేయర్ చేయలేదు, వ్యాపారం లేదని చెప్తే మాట ఇచ్చిండు, మాటతో విస్తారమని చేపలు పట్టి. మీకు తెలుసో లేదో, దూత వచ్చి దానిలో చెప్తుంది, దానిలో ఉడికి పడిపోతాడు, బలహీనం అయిపోతే దూత వచ్చి ఏం కావాలా, ఒక బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇస్తలేవు అని చెప్పి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఏమి ఇవ్వలే. కెన్ యూ గో టు డానియల్ చాప్టర్ నెంబర్ 10 verse 17, 18. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బలహీనం ఉన్నప్పుడు వాక్యం మాట్లాడాలా, బలం వస్తుంది. నువ్వు తినకపోయినా బలం వస్తుంది. ఎట్లా వస్తుందండి బలం? వస్తుంది, శక్తికి వస్తుంది. 40 రోజులు తినలే, వాష్రూమ్ పోలే, ముఖం మెరిసింది, అతని ముడతలు రాలే. ఈ మోసస్కి వాక్యం వింటున్నాడు, ఏం ప్రార్థన చేయలేదు. మోసస్ వింటున్నాడు, తింటున్నాడు వాక్యం అంటే వినడం తినడం. సో చాలా మంది బలహీనం అయిపోయిన తినండి అంటారు. ఓకే, బలహీనం అయితే గ్లూకోజ్ ఎక్కించుకో, మంచి తప్పేం కాదు. కానీ మాటలు మాట్లాడు, నేను బలవంతుడు, నాలో దేవుని జీవం కల, నాలో దేవుని జీవం కల, నాలో దేవుని జీవం కల, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఈ సాక్ష్యం దేవుడు నీతో దయచేసి. వెన్ యు స్టార్ట్ టు సే, మాటతోని శరీరంలో అన్ని అనారోగ్యం వెళ్ళిపోయి బలం వస్తుంది. చూపిస్తాను చూడు, 10th chapter verse 17. దూత వస్తే కింద పడిపోతాడు భయానికి, బలం వెళ్ళిపోతే బలం ఎట్లా తెలుస్తుంది? దూత మాట్లాడితే బలం వస్తుంది, ముట్టుకుంటే బలం వస్తుంది. దూత ముట్టుకుంటే బలం వస్తుంది, దేవుడు మాట ద్వారా ముడితే ఎంత బలం రావాలా చూడు. నా ఏలిన వాని దాసుడని నేను నా ఏలిన వాని అందు ఎలాగూ మాట్లాడుదును, నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా. కొంతమందికి రెస్ట్ గాబరని చెప్తారు, కానీ నాలో జీవం ఉందని చెప్పరారు. నా ఏలిన వాని దాసుడు నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగో మాట్లాడుతాను, నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేకును. జ్ఞానానికి గాలి పిలుచుకొని కష్టమైపోయింది దూతను చూస్తే. 18th verse. అతడు మరలా నన్ను ముట్టి ఏం చేసినాడు? ముట్టిండు. దేవుడు ముట్టలే, దూత ముట్టింది. దేవుడే మాట కనుక నువ్వు మాట్లాడితే నీ లోపల నుంచి ఎంత బలం పొందుకుంటావు? అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభము కలుగును కాక ధైర్యము తెచ్చుకొనుము అని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లా అనగానే ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితే గనుక నా ఏలినవాడ నీ ఆజ్ఞమని చెప్తాను. షీ బికేమ్ రెడీ. కొంత చెప్తారు మాకు బాగా కళ్ళు తిరుగుతున్నావా అంటే, ఇంకో ఎండలు తిరిగినావా, తినలేదా 3 నుంచి, ఉపవాసం ఉన్నవా, ప్రార్థన చేయండి బ్రదర్. ఇద్దరు మోసమే. నీకు కళ్ళు తిరిగితే నాకు చెప్పొద్దు, అంతకన్నా దౌర్భాగ్యం. కళ్ళు తిరిగి నాకు చెప్పాలను, నాలో దేవుని జీవం కలదు, నాలో దేవుని జీవం కలదు, నాలో దేవుని జీవం కలదు, నాలో దేవుని కుమారుని విశ్వాసం ఉంచే వాళ్ళ ఈ సాక్ష్యము కదా. సాక్షాత్ దేవుడు నాకు నిత్య జీవమును దయచేయడు. దేవుడు నిత్య జీవం దయచేయడు. దేవుడు నిత్య జీవం కనుక బలి తొలగిపోను కాక. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దూత తాకితే బలహీనత వెళ్ళిపోతే దేవుని వాక్యం నుంచి ప్రవేశిస్తుంది. దేవుడు సంపూర్ణత యందు పరిపూర్ణుడిగా నేను ఉన్నాడు కనుక. సో వెన్ గాడ్స్ వర్డ్, వెన్ యు యాక్టివేట్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్సైడ్. దూత వచ్చి నీళ్ళు కదిలితే ఏ రోగమైన పోయినప్పుడు దేవుని లోపల కదిలితే ఎట్లుండాలి? నువ్వు బెతెస్దాకు దేవుడు రాకపోయాడు, దూత వచ్చేది నాకు కదిలేదు. అది పరిశుద్ధమైన నీళ్ళుగా, గండిపెట్టి నీళ్ళు ఏం కావు, ఉసిసారి నీళ్ళు లాంటివి. బెతెస్దా అందులో గొర్రెలను అడిగి బలిస్తారు. అది వచ్చి కలితే ఏ రోగమైనా మంచిగా అయిపోతాడు. సో ఈ నీ దేహం అనే బెతెస్దా లోపల పరిశుద్ధాత్ముడు నువ్వు మాట్లాడి, నేను జీవం లోపల యు స్టార్ the pool of Bethesda which is inside of you, the Holy Ghost. And when you say pain go, headache go in Jesus' name. All the problems go.
వీటి అన్నిటి అందు ఎల్లప్పుడు నన్ను విజయోత్సవం నడిపి దేవునికి వందనాలు, దేవునికి నన్ను ప్రేమించు వాని ద్వారా దేవునికి వందనాలు. when you say it, things start to happen. Last scripture, Jude. Last scripture means last scripture. Because I say last scripture keep యూదా 1వ అధ్యాయం 20వ వచనం. ఓకే, దీని తర్వాత ఇంకోటి ఉంటుంది తీసుకో. యూదా 1వ అధ్యాయం 20. There's only one chapter, 20th verse. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోనాలా. 21st verse. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమై మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఎంత ఇన్స్ట్రక్షన్. 22nd verse. సందేహపడువాడు మీద కనికరం చూపాలా. తెలియదా నీకు అని చెప్పొద్దు, దయ చూపించాలి అలా మీద. నీకు ఇది కూడా తెలియదా అట్లా మాట్లాడొద్దు. నాకు కూడా ఏం తెలియదు, ఆమె దేవుడు దయ చూపిస్తున్నాడు, నీకు కూడా ఏం తెలియదు, దేవుడు దయ చూపిస్తాడు, మనం కూడా దయ చూపించాలా. ఏం కాదు, అవుతుంది, మంచిగా అవుతావు, ఏ ప్రాబ్లం లేదు, ఏం లేదు. డాక్టర్ చెప్పినా ఆయన ప్రాబ్లం లేదు, స్వస్థ పొందుతాడు దేవుడు, నీకు సమస్య వెళ్ళిపోతుంది. ఎందుకంటే వి నో ద స్క్రీన్స్. అగ్నిలో నుండి లాగినట్లు కొందరు రక్షించుడి, శరీర సంబంధం వారిని అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయంతో కొందరు కరుణించుడి. 20th verse. 20th verse. ప్రియులారా అంటే క్రిస్టియన్స్కి రాస్తున్నాడు. యూదా ఎవరంటే యేసు ప్రభు స్వయాన తమ్ముడు, మేరీకి జోసెఫ్కి పుట్టినటువంటి బయాలజికల్ తమ్ముడు. తర్వాత అన్న దేవుడని తర్వాత పునరుద్ధానమైనకి తెలుసుకున్నాక అప్పుడు ఆయన కూడా శిష్యుడైపోయి రాసిన పత్రిక యూదా రాస్తున్నాడు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలా. పాస్టర్ కట్టాలా, దేవుడు కడతారా, మీరు కట్టుకోవాలా. సపోజ్ మీ ఇల్లు ఉంది, ఒకటి ఇల్లు, ఒక రూఫ్ ఇల్లు కడుతారు, డబుల్ స్టోరీ బిల్డింగ్. మీరు కట్టుకుంటారా, పాస్టర్ కడతారా, దేవుడు కడతాడా? మీరే కట్టుకోవాలా, దేవుడు సాయం చేస్తాడు. సో ఈ ఇల్లును కూడా కట్టుకోనికే మీరే కట్టుకోవాలా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలా. క్వశ్చన్, విశ్వసించు అతి పరిశుద్ధమైన ఇంగ్లీష్లో బిలవర్డ్ బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్ ఆన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. ఎవరైనా తెలుగులో మోస్ట్ హోలీ ఫెయిత్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయగలుగుతారు? ఇంగ్లీష్ వర్డ్ని మోస్ట్ హోలీ ఫెయిత్. మోస్ట్ హోలీ ఫెయిత్ తెలుగులో కెన్ పుట్ ఇట్ ఇన్ తెలుగు? మోస్ట్ హోలీ ఫెయిత్, అతి పరిశుద్ధమైన విశ్వాసం. ప్రియులారా, మీ అతి పరిశుద్ధమైన విశ్వాసము దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ప్రియులారా, మీ అతి పరిశుద్ధం, మీ హైయెస్ట్ ఫెయిత్ మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫెయిత్ లెవెల్స్ ఉంటాయి. ఒకరికి తలనొప్పి వస్తే తీసేస్తారు, ఒకళ్ళు క్యాన్సర్ని కూడా తీసేయగలుగుతారు, ఒకళ్ళు 5 రూపాయలతోనే ఓడిపోతారు, ఒకళ్ళు 1 కోటి రూపాయలను ఓడిస్తారు. ఫెయిత్ అందరికీ ఫెయిత్ ఉంది, దానిలో ఎదగాల. అయితే మనం చేసినాక ఒక టైం వచ్చిన తర్వాత మనకు ఆ సమస్యలాగా అనిపించదు. ఇప్పుడు మనం చర్చ్ కట్టిన తర్వాత పెద్ద తుఫాన్లు వస్తే పట్టించుకోం, మనం వెళ్ళిపోయామంటే వెళ్ళిపోతాయి. నీ ఫెయిత్ లెవెల్స్ అట్లా అయిపోతాయి. వాళ్ళు వచ్చి అడిగినారు అనుకో, మాకు చాలా కష్టం ఉంది, పిల్లలకు ప్రాబ్లం ఉంది, ఇట్లా కావాలి, అయిపోతుంది అంటాం, సాయం చేస్తాం, వస్తుంది కూడా. మన ఫెయిత్ అట్లా పనిచేస్తుంది. సో అపోస్తలుడు యూదా అంటాడు, ప్రియులారా, మీరు మీ అతి పరిశుద్ధమైన విశ్వాసము మీద మిమ్మును మీరు కట్టుకోవాలా. అతి పరిశుద్ధమైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దిస్ వే, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయో ప్రైవేట్ ఎంప్లాయ్ మీ శాలరీ 10,000, అయితే 3,000, 4,000, 5,000 అట్లా పోతూ లాస్ట్కి 10,000కి వచ్చేది. 10,000 హైయెస్ట్ బెంచ్ మార్క్ ఎంత? ఇప్పుడు హైయెస్ట్ ఎంత? 10,000. దాన్ని బెంచ్ మార్క్ అంటే ఫైనల్. అది దాని మీదనే మీకు ఎక్కువ వస్తుంది ఫ్యూచర్లో. కానీ ఎప్పుడైనా 9,000 వస్తుందా? సో మీకు ఒకరోజు ఒక ఆఫీస్కి పర్టికులర్ 10,000 వచ్చినాక 6 months తర్వాత 7th month పోయినాక ఇలా 10,000 వస్తుందో రాదో, 10,000 వస్తుందో అంటామా, లేదా 9,000 అనుకుంటామా? ఖచ్చితంగా తెలుసు నాకు 10,000 కన్నా 1 రూపాయి తక్కువ రాదని, ఎందుకంటే అది నా హైయెస్ట్ శాలరీ. సో నీకు తెలుసు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 6 months మాత్రం మా బాస్ ఇచ్చినాడు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారు ఆ 10,000, కానీ ఈ మంత్ 10,000 ఇస్తారో ఇవ్వరో, 10,000 ఇస్తారో అని ఉండదు. 10,000 మాత్రం షూర్గా నాకు వస్తుందని తెలుసు, అవునా కాదా? ఆ తెలిసిన తత్వం ఉంది, ఎంత నాకు 10,000 నాకు వస్తుంది, దాన్ని బెంచ్ మార్క్ అంటారు, అది ఫైనల్ అనమాట, దాని కింద రాదు. ఆ తెలిసే తత్వంని అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటారు. అంటే నాకు తెలిసి ఇప్పుడు తలనొప్పి పోతుందని తెలిసి నాకు, ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు తలనొప్పి రాదు, వస్తే పోతుంది, పోవాలంతే. నాకు 30 రోజులు పని, నాకు 10,000 రావాలా, అవునా కదా? ఐఎమ్ టాకింగ్ సెన్స్. నేను ఆఫీస్ పోతే నాకు ప్రమోషన్ వచ్చింది, 6 నెలలు 10,000 ఇచ్చారు, 7,000 నుంచి.
సో 7th మంత్ నేను పోతాను 10,000 గర్వమా లేదా తెలుసుకోవడము జ్ఞానమా? నాకు ఇలా 10,000 గర్వం కాదు, జ్ఞానం అది. అవును 10,000 నాకు బెంచ్ మార్క్, అది హైయెస్ట్ నాకు సాలరీ ఇప్పటి వరకు. సో ఫ్యూచర్లో ఇంకెక్కువ రావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం 10,000 తక్కువ రాదు. సో అట్లాగే ఆ కాన్షియస్నెస్ని దాన్ని ఏమంటారంటే అతి పరిశుద్ధమైన విశ్వాసం. అంటే నీ విశ్వాసము హెడేక్స్ అని గెలుస్తుంది, నీ విశ్వాసము జాబ్ లేదు, నీ విశ్వాసం ఇతరుల అనారోగ్యం, నీ విశ్వాసం ధైర్యం నిలగొట్టికే. సో అది పనిచేస్తుంది అనమాట. దాని మీద నువ్వు కట్టుకోవాలి. దాని మీద నువ్వు ఎట్లా కట్టుకుంటావు అంటే, చూడు ప్రియులారా, మీరు విశ్వసించ ద హైయెస్ట్ ఫేత్ యు అటెండెడ్ విచ్ ఇస్ ద బెంచ్ మార్క్ వితౌట్ మిక్సింగ్ విత్ ద ఫియర్ ఆర్ భయం. అందులో భయం లేదు. హెడేక్ ఏమన్నా నేను, నాకు ఫస్ట్ టైము పారాలిసిస్ వచ్చింది, చేయి పని చేస్తలేదు, పేపర్ లేపలేకపోయినా కొంచెం భయం ఉండే. అయితే పాస్టర్ క్రిస్ సబ్జెక్ట్ విన్నాక ఆయన ఎట్లా ఇలాంటి చేయి చూసినాక ఈలైపోయినాక నెక్స్ట్ టైం నాకు వచ్చింది ప్రేమ సాక్ష్యం. రెడీస్ కిచెన్లో తింటున్నా నేను, చేయి పడిపోయింది. నిన్న బ్రో ఏంది చేయి ఇట్లా అయిపోయింది పడిపోయిందని అంటే హెల్ప్ చేయాలన్నాడు. వద్దు బ్రో అని చెప్పి ఈ స్పూన్ తీసుకొని ఈ స్పూన్తో తింటున్నా. నమ్మండి మీరు, నాకు అసలు భయమే లేదు. ఎందుకు తెలుసా, ఒక ఉద్యోగికి 10,000 వచ్చిన తర్వాత 7వ నెలలో వాడికి 10,000 ఎంత తెలుసో, నా లోపల ఆ బెంచ్ ఆడ వరకు వచ్చేసినాను. ఇది నన్ను ఓడించి ఎప్పుడో ఓడించేది, నేను ఒకసారి వస్తే మళ్ళీ ఓడిస్తా. ఇప్పుడు ఇండియా మీదకి జింబాబ్వే వాళ్ళు క్రికెట్ ఆడడానికి వస్తే ఓడించారు, మళ్ళీ ఆడితే మళ్ళీ ఓడిస్తారు, మళ్ళీ ఓడిస్తాము. సెలబ్రేషన్, జాయ్, ఎంటర్టైన్మెంట్. బికాజ్ ఎవ్రీ టైమ్ when it comes with defeat, likewise when sickness comes with defeat, when victory comes we have to grow. దానికోసం అన్నాడు నీ అతి పరిశుద్ధమైనటువంటి హైయెస్ట్ ఫేత్ దాని మీద నువ్వు కట్టుకోవాలి. ఎట్లా భాషల్లో మాట్లాడు, ఎట్లా కట్టుకో చెప్పి క్లోజ్ చేశా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన, అంటే మీ యొక్క అతి పరిశుద్ధమైన విశ్వాసము మీద, హైయెస్ట్ ఫేత్ దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఎట్లా కట్టుకోవాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ఎట్లా కట్టుకోవాలి చెప్పి క్లోజ్ చేశాను. ఫస్ట్ థింగ్ ఎట్లా కట్టుకోవాలంటే, నువ్వు వాక్యం విన్న తర్వాత నువ్వు మాట్లాడాలా. వాక్యం విన్నాక నేను లోకమునికి వెలుగు, భూమికి ఉప్పు, నేను ఓడిపోను, చేంజ్, ఆమె సక్సెస్, ఆమె విక్టర్, ఐ కెన్ నెవర్ బి అఫ్రేడ్. ప్రతి దానికి భయం అని చెప్పే బదులు నేను ఎప్పటికీ భయపడను, దేనికి భయపడను, ఎప్పటికీ భయపడను దేవునికి. ఐ విల్ నెవర్ బి అఫ్రేడ్ ఇన్ మై లైఫ్. యూ హావ్ టు సే ఇట్. చెప్తున్నావు, నువ్వు కట్టుకుంటావు దానిపైన. దట్స్ వన్ వే స్క్రిప్చర్స్ మాట్లాడడం. సెకండ్ థింగ్, నువ్వు ప్రతిరోజు చెప్పాలి, నాకు నా కుటుంబానికి విరోధముగా రూపించబడి ఏ ఆయుధం వర్ధిల్లు, నేను చేయనంతా సఫలమవుతుంది. ఆల్ థింగ్స్ విచ్ ఐ డు షల్ ప్రాస్పర్. నా మార్గంలో జీవం ఉంది. అట్లా ఇప్పుడు జాగ్రత్తగా పో, టక్కర్ అవుతుంది. ఈ రోజుల్లో బాగుండదు. యెహోవా తన దూతలకు ఆజ్ఞాపించు నా కోసం, నా పాదములకు రాయి కూడా తగలకుండగా నా పైన కుటుంబమైన యాక్షన్ ప్రోని విరగొట్టచ్చు. ప్రభాని విడుదల ప్రకటిస్తున్నాం. నా మార్గంలో యెహోవా నాకు నా కుటుంబం పట్ల ఆజ్ఞాపించిన దూతలకి తమ పాదములలో మా పాదం రాయి తగలకుండా ఎత్తుకొని నడుచుతాడు. చెప్పిండ లేదా? రాయి తగలొద్దని. దేవుని థాట్ రాయి తగలొద్దు మన కాళ్ళకి. మనం చెప్తాం దేవుడు ఉన్నాడు కానీ ఈ రోజులు బాగాలేవంటాం. దేవుడు ఉన్నాడు కానీ ఎంత ట్రాఫిక్ తెలుసా, బయటకు తిరిగి వచ్చే లోకం కాదంటారు. బయటకు వచ్చి తిరిగి వస్తారు, ఓ నెబుకద్నెజర్, మా దేవుడు మమ్మల్ని కాపాడే సమర్థుడు అని లోపలికి పోయినారు. ఏస్టోళ్ళు కాలిపోయారు. వాళ్ళు వచ్చినారు, ట్రాఫిక్ పెద్దగా ఉండని చిన్నగా ఉండని, నా మార్గంలో నీతిమంతుని మార్గంలో జీవం అన్నాడు. నా భక్తిని కాదు, క్రిస్టియన్ మార్గంలో జీవం ఉంది, మరణం లేనాడు. కనుక యేసునామములో సామెతలు 10:28 ప్రకారం, నా నీతి 12:20 ప్రకారం నీతిమంతుని మార్గంలో జీవము కలదు. కనుక నా మార్గంలో జీవమే కలదు. మరణమును విరగొట్టుతూ యేసునామములో మా ప్రయాణం సఫలమగును గాక. నేను వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దీవించబడు. ఇది నా రాకపోకల యందు ఎప్పటి వరకు, ఇది మొదలుకొని ఎప్పటి వరకు నిరంతరం నా రాకపోకలు. యెహోవా నా కుటుంబం నన్ను కాపాడును గాక. When you say it, I'm telling you, hell cannot do anything.